డోర్నకల్ గద్వాల మధ్య ప్రతిపాదించిన 296 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వే పూర్తయినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నగర్ కర్నూలు ఎంపీ మల్లురవి అడిగిన ప్రశ్నకు లోక్సభలో ఈ మేరకు సమాధానం ఇచ్చారు. డిపిఆర్ తయారీ కోసం నిర్వహించిన సర్వే ప్రకారం ఈ లైన్ సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నగర్ కర్నూలు, వనపర్తి మీదుగా సాగుతుందని చెప్పారు. డిపిఆర్ తయారీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నీతి ఆయోగ్, ఆర్థిక శాఖలతో సంప్రదించిన అనంతరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులు మంజూరు చేస్తామని వెల్లడించారు. జడ్చర్ల, నంద్యాల మధ్య 182 కిలోమీటర్ల కొత్త లైన్ నిర్మాణం కోసం సర్వే పూర్తి చేశామని, అయితే ఇందులో ట్రాఫిక్ తక్కువగా ఉంటుందని తెలియదని చెప్పారు. 2022-23 నుంచి 25-26 మధ్య కాలంలో తెలంగాణలో 18 కొత్త లైన్లు, 39 డబ్లింగ్ పనులకు సంబంధించిన సర్వే పనులను మంజూరు చేసినట్లు చెప్పారు. వీటి మొత్తం పరిమాణం 5,665 కిలోమీటర్ల మేర ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమైన కొన్ని రైల్వే ప్రాజెక్టుల పూర్తికి 2,343 హెక్టార్ల భూమి కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,580 హెక్టార్లు అంటే 67% సేకరించామని, ఇంకా 764 హెక్టార్లు 33% సేకరించాల్సి ఉందని చెప్పారు. భూసేకరణలో జాప్యం కారణంగా గుంటూరు బీబీనగర్, ముద్కేడ్ మేడ్చల్, మహబూబ్నగర్ డోన్ డబ్లింగ్, కాజీపేట విజయవాడ 3 లైన్, మనోహరాబాద్ కొత్తపల్లి కొత్త లైన్ ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు.